కల్కి చూసి ఎంతో మంది వారి సమీక్షను సాంఘిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం ప్రభాస్ భైరవ పాత్ర సరదాగా ఆహ్లాదంగా కాంప్లెక్స్ కి వెళ్ళాలి, ఏమి చేయడానికైనా వెనకాడని మనిషి అని మాకు తొందరగా అర్థమైపోయింది. ఇక చిత్రంలో అంతసేపు అవి అవసరమా, ప్రధాన సంఘర్షణలోకి వెళ్ళిపోవచ్చు కదా అని ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. దర్శకుడు ఏం చేసుంటే ఇలా జరిగేది కాదు అని తెలుసుకోవాలంటే మాత్రం చివరి వరకు మాతోనే ఉండి వీక్షించండి. నేను చూస్తున్నప్పుడు నాకెందుకలా అనిపించలేదని ఆలోచించాను. అప్పుడు తట్టింది ఏంటంటే, భైరవ రూపకల్పనని దర్శకుడు బుజ్జి భైరవ సిరీస్తోనే మనకు పరిచయం చేసి అతను మనం అనుకునే కల్కిలా లేడు అని మనకి సూచనప్రాయంగా చెప్పేశారు. అక్కడే నాకు భైరవ గురించి ఎక్కువ ఆసక్తి పెరిగి తన గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనిపించింది. కావున మొదటి సగంలో కథకుడు దర్శకుడు భైరవ్ మీద అంత సమయం తీసుకుని దృష్టి పెట్టినా స్వతహాగానే నాకు ఎంత మాత్రాన వృధా అనిపించకపోగా సరదాగా ఆహ్లాదంగా ఉందనిపించింది. అదీ కాకుండా భైరవ్ను అంత దగ్గరగా చూసి అలవాటైపోయేలా చేశారు. మనకు భైరవ్ని ఎలాంటి మనిషి అని తెలియజేయాలనుకుంటున్నారని చూద్దాం. తను స్వార్థపరుడని, తన సౌకర్యం కోసం తనకన్నా బలహీనులను ప్రత్యక్షంగా హింసించేవాడు కాకపోయినా పరోక్షంగా తను చేసుకుపోయే పనిలో ఎవరికైనా భంగం కలిగితే కనీసం క్షమాపణ చెప్పకపోగా అది మళ్ళీ మళ్ళీ అలాగే జరిగినా సరదాగా ఏం పర్లేదు అనుకునే వ్యక్తి. మనకు ఈ విషయాన్ని పలుమార్లు అవసరముండి బ్రహ్మి పాత్ర ద్వారా, ఆ ముసలమ్మ ద్వారా తనకప్పించిన వాళ్ళు, ఆఖరికి రాక్సీతో కూడా మనకు తిను ఇలాంటి వాడే అని పదిలంగా ఎలాంటి సందేహం లేకుండా నిర్ధారించేశారు. కేవలం బుజ్జితోనే తన అనుబంధం అందరితో కన్నా చాలా గట్టిదనిపించింది. అంతేకాకుండా తను విపరీతమైన సోమరిపోతులా చూపించారు. ఎంతలా అంటే, తనకు చిన్నప్పటి నుంచి కాంప్లెక్స్ వెళ్లాలని ఉంది. చిన్నప్పటి నుండే పని తెలిసినవాడు, ఎప్పటినుంచో బౌంటీ వేటగాడు. అయినా తన దగ్గర పెద్దగా యూనిట్స్ లేవు. అంటే తను ఎంతగా కాంప్లెక్స్కి పోవాలన్నా తను ఎక్కువ ప్రయాసపడకుండా అది జరిగితే అనుభవించాలనుకుంటున్నాడే కానీ కష్టపడాలనుకోవట్లేదు. అందుకే తన రూపకల్పనకు అనుగుణంగా తను కాంప్లెక్స్కి వెళ్ళి ఎలా ఉంటుందని అనుభవిస్తేనే తను తన సోమరిపోతుతనంని దాటి అశ్వత్థామ లాంటి మహావీరుడితో ఓడిపోతున్న తలపడేంత ప్రేరణ వచ్చింది. తను కాంప్లెక్స్కి వెళ్ళి ఉండకుండా అక్కడి నుంచి గెంటించుకోకపోతే ఈ బౌంటీ కష్టంగా ఉంది, తర్వాత వచ్చే పెద్ద బౌంటీ చూసుకుందాంలే, ఇంత కష్టం వద్దులే, ఇప్పుడేమంత తొందర అని తన కలను వాయిదా వేసుకునేవాడు. అందుకే రాక్సీతోటి కాంప్లెక్స్కి వెళ్లే సన్నివేశం చాలా ముఖ్యమైనది. ఇది మీరు చూసేటప్పుడు అనుభవించకపోతే 2 కారణాలుండవచ్చు. ఒకటి, కథకుడు దర్శకుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల అసహనం వచ్చి తొందరగా ముందుకు పోవచ్చు కదా అనే ఆలోచనలో మీరు చిత్రంలో నుంచి మానసికంగా బయటికి వచ్చేసుంటారు. మళ్ళీ లోపలికి వెళ్లాలంటే మీ ధ్యాసను ఆకట్టుకునేంత వరకు వేచుండాలి. ఇంకొక కారణం, ఈ చిత్రంలో కథానాయకుడు ఎవరు అనే ఆలోచనల నుంచి పుట్టే అసహనం. దాని గురించి మరొక వీడియోలో కలుద్దాం. భైరవ రూపకల్పన గురించి మీ ఆలోచన ఏంటి? మొదటి సగంలో అంత సమయం తీసుకున్నది సబబేనా అని కింద కమెంట్స్లో నాకు తెలియజేయండి. సాగే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు ఎవరు పడితే వారు వచ్చిరాని తెలుగులో కూని చేస్తూ, అలానే వచ్చిరాని ఆంగ్లంలో తూతూతూ అని ఏదో అది ఇది అని అనవసరమైన బూతులతో వీక్షణల కోసం తొందరపాటులో మొదటి సమీక్షణ పెట్టే ఆలోచన కాదిది. ఇది చిత్రం చూసి కలిగిన అనుభూతిని ప్రసన్నం చేసుకుని తెలుగు భాష మాధుర్యాన్ని నా జ్ఞానానికి మించి నిర్మలమైన ఆలోచనతో పూర్తి నిష్ఠతో చిత్ర విశ్లేషణ రూపంలో కళాత్మకంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రక్రియ. ఈ భావం మీకు కూడా వీక్షిస్తూ వింటున్నప్పుడు కలగాలన్నది నా ఆకాంక్ష. మా ఈ వీడియోలను ఎక్కువ మందికి చేరువ చేయాలంటే మీరు మూకమ్మడిగా ప్రేమతో లైక్లు గుద్దేయాల్సిందే. అలానే సబ్స్క్రైబ్ చేసి మా శ్రేయోభిలాషలవ్వండి. ఇప్పుడు కథకుడైన దర్శకుడు ఏం తప్పులు చేసుంటారు ఇంత సహనాన్ని కలిగించేందుకు? ఎలా చేసుంటే మేలు జరిగేదని తెలుసుకోవాలంటే మాత్రం చివరి వరకు మాతోనే ఉండి వీక్షించండి. నేను నా చిత్ర విశ్లేషణలు చెప్పినట్లు ఆ మొదటి పోరాట సన్నివేశ విన్యాసాలను మెరుగ్గా పెట్టి ఉంటే ఇంకా అద్రిపోయేదని చెప్పాను. తెలుగు దర్శకులకు వినమ్రతతో ఒక విన్నపం. తెలివి తక్కువ దద్దమ్మలలాగా పోరాడే వాళ్ళ దగ్గర స్వయంచాలక తుపాకీలు అంటే ఆటోమేటిక్ రైఫిల్స్ని ఇచ్చి వాళ్ళు కథానాయకుడికి దగ్గరగా వచ్చి కొట్టించుకునేదాకా కాల్చకుండా ఉండే దౌర్భాగ్యపు సన్నివేశాలను పెట్టకండి. మన చిత్రాల తాలూకు నాణ్యతను తగ్గిస్తుంది. నేను ఇది మొదట గమనించింది మన దర్శక దిగ్గజం బోయపాటి గారి స్కందాలో. నేను అప్పుడు ఫేస్బుక్లో నా విశ్లేషణలు పంచుకుంటూ ఉన్న రోజులు. ఆ చిత్రాన్ని నా విశ్లేషణలో ఈ కారణం కొరకే చీల్చి చెండాడేశాను. అలానే భగవంత్ కేసరిలు కూడా జరుగుతుంది. మొన్న సంక్రాంతికి వచ్చిన సైంధవ్లో కూడా. ఒకటి, చేతి పోరాటం పెట్టాలంటే వాళ్ళకు తుపాకులు ఇవ్వకండి, లేకపోతే తుపాకులతో పెట్టి కథానాయకుడు తిప్పించుకుంటూ వాళ్ళపై ప్రతిదాడి తుపాకీతోనే మొదట చేసి తర్వాత కత్తితో మట్టి కురిపించేటట్టు చేయండి, పర్లేదు. కానీ అలా చేయాలంటే ఈ చిత్రంలో ఒక చిన్న చిక్కుంది.
ఇందులో భైరవ సోమరిపోతు. పోరాటం చేయాలని లేకపోయినా చేయాల్సి వస్తుంది. కాని ప్రత్యర్థుల దగ్గర తుపాకీలున్నాయి. అలానే భైరవ సరదాగా సునాయాసంగా చంపకుండా వాళ్ళని ఓడించాలనుకుంటున్నప్పుడు ఏమి చేసుండవచ్చు అంటే, ఏదో పరికరంతోటి వాళ్ళ తుపాకులను పనిచేయనీయకుండా చేసుంటే అప్పుడు వాళ్ళు దొరికిన వాటితో దాడికి దిగితే మీరు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో అలా చేసుండొచ్చు. కాని మీరు అలా చేయలేదు, తుపాకీలతోనే దాడి చేయించారు. ఇలా తుపాకులు పెట్టి చేతి పోరాటం చేయించే లో ఐక్యూ సన్నివేశాలు నాగి నుంచైతే ఉంటుందనుకోలేదు. ఆ సన్నివేశం చిత్రంలో చూసినప్పుడు నాకు కూడా అబ్బా నువ్వు కూడానా నాగి అనిపించింది. ఇంకొక తప్పిదం ఏందంటే, రాక్సీ పాత్రతో భైరవకున్న అనుబంధం పండలేదు. నాకు తెలిసి దిశా పటాని వంటి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు ఆ సన్నివేశాలు పండకపోయినా ఆమెను చూస్తూ ఎక్కువ ఆలోచించర్లే అని దర్శకుడు అనుకున్నాడేమో తెలియదు. కానీ ఒక మొత్తం పాట ఉన్న వారి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎలాంటి భావోద్వేగాన్ని గురిచేయదు. దిశాగారిని మార్చకుండా ఏం చేసుండొచ్చు అని నాకిప్పటివరకు తోచలేదు. ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందంటే, రాక్సీ ఒక సన్నివేశంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు నిజాయితీగా చెప్పు అని భైరవకు చెప్తుంది. ఆ సన్నివేశం ఇంకొంచెం బాగా వచ్చేలా పెట్టుంటే సహాయపడేదేమో. అలానే వాళ్ళ పని నుంచి తప్పించుకునే సన్నివేశంలో ఇంకొంచెం మెరుగ్గా పెట్టుంటే బాగుండేది. ఆ పాటలో అంతసేపు ఉన్నప్పుడు భైరవ దృష్టి కాంప్లెక్స్ అందాల మీద ఉన్నా వారి మధ్య ఏదో రొమాంటిక్గా జరిగి ఉంటే బాగుండేది. ఎలా అంటే వారిద్దరూ అక్కడే కాంప్లెక్స్లో ఉంటూ ఏం చేస్తారనే విషయాన్ని పాటలో కలిపి ఉంటే బాగుండేదేమో. వాళ్ళ భవిష్యత్తుని ఆ పాటలో కలిపి ఉంటే బాగుండేదేమో. అలానే తను అశ్వత్థామతో ఓడిపోయి వచ్చిన తర్వాత రాక్సీ కూడా బుజ్జిని అలా తయారు చేయడంలో సహాయం చేసి నేను కూడా వస్తాను అని చెప్పి ఉంటే బాగుండేది. కానీ తర్కంతో ఆలోచిస్తే రాక్సీ కాంప్లెక్స్లోకి పనిచేసేందుకు 60 రోజుల ఒప్పందం ఎంతో ఉంది. అందుకనే తను తర్వాత కథలో లేదు. కాని తను ఎలానో వచ్చి సాయం చేసి నేను కూడా వస్తాను అంటే అప్పుడు భైరవ లేదు నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పినట్లు పెట్టుంటే వారి మధ్య బంధం పైన మనకి అనుబంధం కలిగేది. ఇప్పుడు మొత్తం విన్నారు కదా. మీ ప్రకారం ఏమి చేసుంటే మొదటి సగంలో ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా లీనమైపోయేవారని చెప్పండి అని కమెంట్స్లో నాకు తెలపండి. ఒక విషయం, నా తరువాత విశ్లేషణ పైన చర్చించినట్లు ఈ కల్కి అధ్యాయంలో ఎవరు కథానాయకుడని విశ్లేషణ చెయ్యనా, లేక భారతీయుడు 2 ట్రైలర్ విశ్లేషణ చేయనా? అంతేకాకుండా ఒక తీవ్ర పోరాట శైలి హిందీ చిత్రం కిల్ అని ఒకటి వస్తుంది. నేను ఆ చిత్రానికి వచ్చే వారం వెళ్తున్నాను. ఆ చిత్ర టీజర్ ట్రైలర్ ఎలా ఉండి నన్ను చూసేలా ప్రేరేపించిందని విశ్లేషణ చెయ్యాలా? నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఏది ఏమైనా ఇంకొక చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాము. ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.